ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకటన 1:7 వ్రాయబడినట్టుగా, ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన మన కోసం వస్తున్నాడంట. నువ్వే యొక్క చింతలో, ఏ వేదనలో, ఏ బాధలో ఉన్నావో ఆయనకు తెలుసు. ఆయన రెండవ మారు మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈలోపు ఆయన నిన్ను ప్రతిసారి నీ వేదన చెందిన ప్రతిసారి ఆయన ఆత్మరూపుడుగా నీ ప్రక్కకు వస్తాడు. అందుకే ఆయన అన్నాడు, నేను వెళ్తున్నాను కానీ వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపుచున్నాను. నా ఆత్మను మీ వద్దకు పంపుచున్నాను. ఎందుకంటే ప్రతిసారి మీరు వేదన చెందిన ప్రతిసారి మీ వద్దకు రావడానికి నేను శరీరధారిగా ఉంటే కుదరదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాడిగా నేను రాబోతున్నాను. అదే పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. ఎవరు ఎక్కడ ఏ విషయంలో వేదన చెందుతున్నా అక్కడ ఆయన ప్రత్యక్షమై తాను మన కన్నీరు తుడవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడనమాట. అందుకే ఈ లోకానుసారంగా ఆయన వెళ్ళిపోయినా కూడా తిరిగి రెండవ రాబోతున్నాడు. అదే రీతిగా మరి మనము ఆయనని వేడుకున్నప్పుడల్లా ఆత్మస్వరూపుగా కూడా మనతో ఉండడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడనమాట. అయితే ఆయన అంటున్నాడు, ఆయన మేఘారూఢుడుగా రెండవ మారు రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూసేటప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటారంట. అయ్యో, ఈ యేసు ప్రభున మనం నిర్లక్ష్యం చేసాం, ఎంతమంది నాకు ఎన్నో మార్లు చెప్పారే, అయినా కానీ నేను వినలేదే అని అనుకుంటారంట. అలాగే ఆయనను పొడిచిన జనులు కూడా ఎంతమంది అయితే ఆయనను అవమానిస్తున్నారో, ఆయనను వేదనకు గురి చేస్తున్నారో వారు కూడా చూస్తారంట. ఆ సిలువ మీద ఎవరైతే ఆయనని ఇబ్బందులు పెట్టారో వారు కూడా ఆయనని, అయ్యో, ఈ యేసు ప్రభు అయినా మనం ఎంతగా అవమానపరిచింది. ఈరోజు నువ్వు అవమానపరుస్తున్నావా, నిందిస్తున్నావా, హేళన చేస్తున్నావా, లేకపోతే నిర్లక్ష్యం చేస్తున్నావా? జాగ్రత్త. ఆయన వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చేవారుగా మనం ఉంటామంట. అందుకని ఆయన చెప్పినది నమ్మి ఒకసారి ప్రయత్నించి చూద్దాం. ఇంతమంది ఇంతగా చెప్తున్నారు కదా దేవుని గురించి. ఒక్కసారి మనం ప్రయత్నించి చూద్దాం. మనందం ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. నువ్వెంతగా తోసివేసినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నా ఉన్నాడు ఇంకనూ కూడా. కాబట్టి దయచేసి ఆయన దగ్గరకు వద్దాం, ప్రేమను పొందుకుందాం, మేలు పొందుకుందాం, రక్షణ పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నువ్వు మాతో మాట్లాడుతున్నావు. ఆయన మేఘారుడుగా రాబోతున్నాడు, ఆత్మస్వరూపుగా ఎల్లప్పుడూ నీతోనే ఉంటున్నాడు. మరి ఆయన అంతగా మనతో ఉంటున్నప్పుడు ప్రభా, అయ్యా, మేము తండ్రి నిన్ను నిర్లక్ష్యం చేయొద్దయ్యా. నిన్ను బట్టి మేము బ్రతుకుచున్న వారిగా ఉండి ప్రభు, నేను ఇంకనూ తండ్రి నీ ప్రేమను మేము పొందుకునే వారిగా, నిన్ను బట్టి మేము బ్రతికే వారిగా ఉండాలి. అటు కృప మాకు దయచేయి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఏసే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి. అలాగే ఎంతమంది అయితే అయా వారి అయా తండ్రి ఆరోగ్యం కొరకు ప్రభా యేసయ్యా తండ్రి ప్రభా వారి యొక్క ఆయుష్ కొరకు ప్రభా నిన్ను వేడుకుంటున్నారేమో ప్రభా, మరి దీర్ఘాయుష దయచేయండి అయా. కృపాక్షేమం, సమాధానం, సంతోషం, ఐశ్వర్యము, కుటుంబ సమాధానము, మంచి రిపోర్ట్స్, మరి ప్రభా యేసయ్య మంచి ఘనమైన వివాహాలు, మరి యేసే అద్భుతమైన జాబ్స్ వారికి దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.